హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి అని నేను మీకు సింపుల్‌గా, నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఏదైతే మ్యాటర్ చెప్తానో, సో, మీరు ఇప్పుడు తెలుగులో వింటారు. బట్ మీకు తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్షన్‌కి మ్యాటర్ అనేది అవసరం అవుతుంది. సో, ఇక్కడున్న మ్యాటరే నేను యాక్చువల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను. మీకోసం మ్యాటర్ కూడా ప్రిపేర్ చేశాను. ఓకేనా? పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది ఒక టెక్నాలజీ అనమాట. ఇదేంటంటే ఎలక్ట్రికల్ పవర్‌ని మంచిగా మేనేజ్ చేస్తుంది. ఇంకా ఎఫిషియెంట్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఇంకా ఎలక్ట్రిక్ పవర్‌ని మంచిగా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్ అనేవి ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క ఫ్లోని మంచిగా కంట్రోల్ చేస్తాయి. సో, పవర్ ఎలక్ట్రానిక్స్ అనేవి మనం అన్ని చోట్ల యూజ్ చేస్తామనమాట. అంటే ల్యాప్‌టాప్ చార్జర్స్ నుంచి ఇన్వర్టర్స్ వరకు, ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో, ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్‌లో ఇలా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌లో మనం ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ అనేవి యూజ్ చేస్తాం. పవర్ ఎలక్ట్రానిక్స్ ఏం చేస్తాయి? ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లోని మంచిగా మేనేజ్ చేస్తాయి. పెర్ఫార్మన్స్‌ని మంచిగా ఇంప్రూవ్ చేస్తాయి. ఇంకా వేస్ట్‌ని రెడ్యూస్ చేస్తాయి. సో, స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది ఒక టెక్నాలజీ అనమాట. కన్వర్షన్‌కి, రెగ్యులేషన్‌కి ఇంకా ఎలక్ట్రికల్ పవర్ మేనేజ్‌మెంట్‌కి. పవర్ ఎలక్ట్రానిక్స్ అనేవి హై కరెంట్స్ ఇంకా వోల్టేజ్ ప్రాసెసింగ్‌కి డీల్ చేస్తాయన్నమాట. ఇంకా ఏంటంటే పవర్‌ని మెనీ ఏరియాస్‌లో డెలివర్ చేయడంలో మంచిగా హెల్ప్ చేస్తాయి ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ అనేవి. సో, స్టూడెంట్స్, మీకు ఐడియా వచ్చి ఉంటుంది పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి అని. ఇప్పుడు జనరల్ పవర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఏంటో చూద్దాం. సో, అందులో మనకి ఫస్ట్ వచ్చేసి పవర్ సప్లై. ఇది ఎలక్ట్రిక్ ఎనర్జీ సోర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇది కన్వర్టర్ అండ్ కంట్రోల్ డివైస్. నెక్స్ట్ వచ్చేసి లోడ్. ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ యుటిలైజేషన్ సిస్టమ్ అనమాట. సో, వీటి గురించి మనం డీటెయిల్‌గా చూద్దాము. సో, ఫస్ట్ ఏంటంటే పవర్ సప్లై, ఇన్‌పుట్ సోర్స్. ఇదేంటంటే ఎక్కడైతే మనకి ఎలక్ట్రికల్ పవర్ వస్తుందో, సో, ఇదనేది ఏసీ మెయిన్స్ నుంచి ఏసీ అవ్వచ్చు, లేకపోతే బ్యాటరీ నుంచి డీసీ అవ్వచ్చు, లేకపోతే సోలార్ పెనెల్స్, లేకపోతే అదర్ ఎనర్జీ సోర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్టర్. సో, ఈ బ్లాక్ ఏంటంటే ఇన్‌పుట్ పవర్‌ని కన్వర్ట్ ఇంకా కంట్రోల్ చేస్తుందనమాట. సో, ఇదేంటంటే వోల్టేజ్‌ని, కరెంట్‌ని ఆర్ అదర్ టైప్ ఆఫ్ పవర్‌ని చేంజ్ చేస్తుంది. సో, ఏసీ టు డీసీ, డీసీ టు ఏసీ ఆర్ డీసీ టు డీసీ ఆర్ ఎక్సెట్రా. మీకు అర్థమైంది గదా! సో, ఇదేంటంటే సెమీ కండక్టర్ డివైసెస్ లైక్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ ఇంకా థైరిస్టర్స్‌ని యూజ్ చేసుకుంటుంది. సో, ఈ కన్వర్టర్ ఏం చేస్తుందంటే, ఎంత పవర్ డెలివర్ చేస్తుంది దాన్ని కంట్రోల్ చేస్తుంది. లోడ్‌కి ఏదైతే ఎండ్ ఎక్విప్‌మెంట్‌కి ఎంత పవర్ అనేది డెలివర్ చేసింది దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా అది ఏ ఫార్మ్‌లో ఉన్నది గూడా ఇది చెప్తుందనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ యూనిట్. ఇదేంటంటే కన్వర్టర్‌ని మానిటర్ ఇంకా కంట్రోల్ చేస్తుంది. సో, ఇదొచ్చేసి సెన్సార్స్‌ని ఇంకా కంట్రోల్ లాజిక్ లైక్ మైక్రో కంట్రోలర్స్ ఆర్ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్‌ని యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే కన్వర్టర్స్ బిహేవియర్‌ని అడ్జస్ట్ చేయడానికి, ఇంకా ఏంటంటే లోడ్ ఏదైతే ఎండ్ ఎక్విప్‌మెంట్ యొక్క నీడ్స్‌ని మీట్ చేయడానికి. సో, ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే సిస్టమ్ అనేది మంచిగా, స్టెబిలిటీగా, ఎఫిషియన్సీగా ఉండేలాగా హెల్ప్ చేస్తుందనమాట ఈ కంట్రోల్ యూనిట్ అనేది. సో, స్టూడెంట్స్, నేను మీకు సింపుల్ వర్డ్స్‌లో చెప్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు పవర్ కన్వర్టర్ అనేది ఒక మిషన్ అనమాట. ఇదేంటంటే ఎలక్ట్రిసిటీని వన్ ఫార్మ్ నుంచి అనదర్ ఫార్మ్‌కి కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఫోన్ చార్జరే ఉంది. అది ఏం చేస్తుంది? ఏదైతే మనకి వాల్ సాకెట్ నుంచి వచ్చే ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుందనమాట మన ఫోన్‌ని చార్జ్ చేయడానికి. నెక్స్ట్ కంట్రోల్ డివైస్. సో, ఇదొక బ్రెయిన్ ఆర్ కమాండ్ సెంటర్ లాగా అనమాట. ఇది ఏం చేస్తుందంటే డిసైడ్ చేస్తుంది. ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి? అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన చార్జర్ లోపల ఒక టైనీ సీపీయూ అనేది ఉంటుందనమాట. అది డిసైడ్ చేస్తుంది ఎంత పవర్ మన ఫోన్ అనేది చార్జ్ చేయడానికి. అంటే టూ మచ్ ఎలక్ట్రిసిటీని అది తీసుకోలేదు కదా! సో, దాన్ని మేనేజ్ చేస్తుందనమాట. సో, ఎట్ లాస్ట్ ఏముంటుంది? లోడ్. ఇదేంటి మనకి ఎండ్ ఎక్విప్‌మెంట్ అనమాట. ఎలక్ట్రికల్ ఎనర్జీ యుటిలైజేషన్ సిస్టమ్. సో, ఇదొక డివైస్ ఆర్ సిస్టమ్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఏదైతే కన్వర్ట్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసుకొని టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోన్ కానీ, ఎలక్ట్రిక్ మోటార్, ఫ్యాన్ ఆర్ ఎల్ఈడీ ల్యాంప్ ఇవేంటి? ఇవన్నీ ఎండ్ ఎక్విప్‌మెంట్స్ లోడ్ అనమాట. సో, ఇవేం చేస్తాయి? పవర్‌ని కన్జ్యూమ్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది ఇస్తాయి. సో, పవర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. సో, ఇండస్ట్రీస్‌లో ఏంటంటే బిగ్ మెషిన్స్ లైక్ మోటార్స్, ఫ్యాన్స్, పంప్స్ వీటన్నిటిని మంచిగా రన్ చేస్తాయి. ఇంకా వెల్డింగ్ మెషిన్స్‌లో యూజ్ చేస్తాము. రోబోట్స్‌లో, ఆటోమేషన్‌లో యూజ్ చేస్తాము. ఇంకా హీటింగ్ ఎక్విప్‌మెంట్‌ని మంచిగా కంట్రోల్ చేస్తుందనమాట. మన హోమ్స్‌లో అప్లికేషన్స్ ఏంటంటే రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషిన్స్, మైక్రోవేవ్స్, ఎల్ఈడీ లైట్స్, సీలింగ్ ఫ్యాన్స్, సోలార్ పెనెల్ సిస్టమ్స్. సో, నెక్స్ట్ కమర్షియల్ బిల్డింగ్స్‌లో ఏంటి లిఫ్ట్స్, ఎలివేటర్స్, ఎక్సలేటర్స్, ఎయిర్ కండిషనర్స్, హెచ్‌విఏసీ సిస్టమ్స్‌లో.
బ్యాకప్ పవర్ సిస్టమ్స్‌లో, లైటింగ్ సిస్టమ్స్ అండ్ బిల్డింగ్ కంట్రోల్‌లో యూజ్ చేస్తాము. ఇంకా వెహికల్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎలక్ట్రికల్ వెహికల్స్, ట్రైన్స్, మెట్రోస్, బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్స్, ఇంకా పవర్ స్టీరింగ్ అండ్ బ్రేక్ సిస్టమ్ ఇన్ కార్స్‌లో ఇలా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌లో మనం పవర్ ఎలక్ట్రానిక్స్ యూజ్ చేస్తామనమాట. సో, ఇన్ పవర్ సిస్టమ్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీలో సోలార్ అండ్ విండ్ ఎనర్జీ సిస్టమ్స్‌లో, స్మార్ట్ గ్రిడ్స్, ఇంకా పవర్ ట్రాన్స్మిషన్, హెచ్‌వీడీసీ సిస్టమ్స్‌లో, ఎనర్జీ స్టోరేజ్, బ్యాటరీ ఇలా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌లో మనం ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, స్టూడెంట్స్ మీకు అర్థమైందా పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి అనేది? నెక్స్ట్ వచ్చేసి థైరిస్టర్స్. అసలేంటివి? ఇవి ఎందుకు యూజ్ చేస్తాం? మన పవర్ ఎలక్ట్రానిక్స్‌లో ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో, థైరిస్టర్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ పవర్ సెమీకండక్టర్ డివైస్ అన్నమాట. సో, ఇదొక ఎలక్ట్రానిక్ స్విచెస్ లాగా యాక్ట్ అవుతుంది. ఇది లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ డివైసెస్‌లో టర్న్ ఆన్ ఆర్ టర్న్ ఆఫ్ చేస్తుందన్నమాట. మిషన్స్‌లో, డివైసెస్‌లో లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్‌ని టర్న్ ఆన్ ఆర్ టర్న్ ఆఫ్ చేస్తుందన్నమాట. సో, ఇదేంటంటే ఒక ఎలక్ట్రానిక్ స్విచెస్ లాగా యాక్ట్ చేస్తుంది. సో, స్టూడెంట్స్ థైరిస్టర్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ సెమీకండక్టర్ డివైస్ అన్నమాట. సో, థైరిస్టర్స్ అనేవి మనం వైడ్‌గా పవర్ ఎలక్ట్రానిక్స్‌లో యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవి ఎలక్ట్రికల్ పవర్‌ని మంచిగా కంట్రోల్ చేస్తాయన్నమాట. అంటే స్మాల్ కంట్రోల్ సిగ్నల్స్‌తోని ఇవి ఎలక్ట్రికల్ పవర్‌ని మంచిగా కంట్రోల్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. స్మాల్ కంట్రోల్ సిగ్నల్స్‌తోని ఇవి ఎలక్ట్రికల్ పవర్‌ని మంచిగా కంట్రోల్ చేస్తాయి. సో, స్టూడెంట్స్ అసలు థైరిస్టర్ అనే నేమ్ ఎలా వచ్చిందో చూద్దాం. సో, థైరిస్టర్ అనేది కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్ అన్నమాట. థైరట్రాన్ ప్లస్ ట్రాన్సిస్టర్ 2 కలిపితే మనకి థైరిస్టర్ అనే నేమ్ అనేది వచ్చిందన్నమాట. సో, థైరట్రాన్ అనేది ఒక గ్లాస్ ఫిల్డ్ ట్యూబ్ అన్నమాట. ఇది ఓల్డర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్‌లో యూజ్ చేసేవాళ్ళం స్విచ్చింగ్ పర్పస్ కోసం. ఇదేంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్‌ని మంచిగా కంట్రోల్ చేస్తుంది. సో, ట్రాన్సిస్టర్ అంటే ఏంటి? ట్రాన్సిస్టర్ అనేది ఒక సెమీ కండక్టర్ డివైస్ అన్నమాట. ఇదేంటంటే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌ని స్విచ్ ఆర్ యాంప్లిఫై చేస్తుంది. సో, స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా! థైరట్రాన్ అనేది ఒక గ్లాస్ ఫిల్డ్ ట్యూబ్ అన్నమాట. ఇది ఓల్డర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్‌లో యూజ్ చేసేవాళ్ళం స్విచ్చింగ్ పర్పస్ కోసం. సో, ఇదేంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్‌ని మంచిగా కంట్రోల్ చేస్తుంది. ట్రాన్సిస్టర్ అంటే ఏంటి? ఇదొక సెమీ కండక్టర్ డివైస్ అన్నమాట. ఇదేంటంటే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌ని మంచిగా యాంప్లిఫై ఇంకా స్విచ్ చేస్తాయి. సో, ఈ రెండిటి నుంచి మనకి థైరిస్టర్ అనే వర్డ్ వచ్చిందన్నమాట. సో, థైరిస్టర్ అనే వర్డ్ ఎలా క్రియేట్ అయిందంటే, సో, ఈ థైరిస్టర్ అనేది ఈ 2 ఫ్యూచర్స్ కాంబినేషన్ ఉన్నాయి గదా! ఇందులో ఏంటి మనకి థైరట్రాన్ లాగా స్విచ్చింగ్ యాక్షన్ ఉంది. ఇంకా ఏంటంటే ట్రాన్సిస్టర్ లాగా ఒక సాలిడ్ స్టేట్ నేచర్ కూడా ఉంది. సో, అందుకు ఈ నేమ్ అనేది వచ్చిందనమాట. మనకి థైరట్రాన్ అంటే ఏంటి? హై పవర్‌ని మంచిగా కంట్రోల్ చేస్తుంది. సో, ట్రాన్సిస్టర్ అనేది సాలిడ్ స్టేట్ సెమీకండక్టర్ మెటీరియల్. సో, ఇందులో మనకి ఎలాంటి గ్యాస్, వాక్యూమ్ ట్యూబ్ అలా ఏమి ఉండదనమాట. ఈ 2 కాంబినేషన్ వల్ల మనకి ఈ నేమ్ అనేది వచ్చింది. సో, దిస్ మేడ్ ద థైరిస్టర్ అన్ ఇంపార్టెంట్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఎ స్మాల్ సాలిడ్ డివైస్ దట్ కుడ్ కంట్రోల్ వెరీ లార్జ్ పవర్. అర్థమైందా? సో, ఈ థైరిస్టర్ అనేది మన పవర్ ఎలక్ట్రానిక్స్‌లో మంచిగా యూజ్ అవుతుందనమాట. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇదొక సాలిడ్ డివైస్ అనమాట. ఇంకా ఏంటంటే వెరీ లార్జ్ పవర్‌ని మంచిగా కంట్రోల్ చేస్తుంది. ఈ థైరిస్టర్స్ ఏం చేస్తాయంటే ఎంత పవర్ అనేది డెలివర్ చేసామో దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా అది ఏ ఫార్మ్‌లో అన్నది కూడా కంట్రోల్ చేస్తుందనమాట. సో, థైరిస్టర్‌లో మనకి 3 టెర్మినల్స్ అనేవి ఉంటాయి. యానోడ్, కాథోడ్ అండ్ గేట్. సో, స్టూడెంట్స్ మనం థైరిస్టర్సే ఎందుకు యూజ్ చేస్తామంటే ఇవి హై వోల్టేజెస్ అండ్ కరెంట్స్‌ని ఎక్సలెంట్‌గా హ్యాండిల్ ఇంకా కంట్రోల్ చేస్తాయన్నమాట ఎఫిషియెంట్‌గా. ఇంకా ఏంటంటే థైరిస్టర్స్ అనేవి చాలా కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ చాలా తక్కువగా ఉంటాయి. రియలబుల్‌గా ఉంటాయి. ఇంకా ఏంటంటే హై పవర్ లోడ్స్‌ని మంచిగా ఎఫిషియెంట్‌గా కంట్రోల్ చేస్తాయన్నమాట. థైరిస్టర్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ఏరోస్పేస్‌లో యూజ్ చేస్తామన్నమాట. శాటిలైట్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ పవర్ సిస్టమ్స్‌లో యూజ్ చేస్తాము. ఇంకా స్పేస్ స్టేషన్స్‌లో పవర్ కన్వర్షన్‌లో యూజ్ చేస్తామన్నమాట. పవర్ ఎలక్ట్రానిక్స్‌లో యూజ్ చేస్తాము. ఎక్కడైతే మనకి డివైసెస్ అనేవి అందులో లార్జ్ పవర్ అనేది కంట్రోల్ అవ్వాలి. ఇంకా స్విచ్చింగ్ ప్రాసెస్ అనేది జరగాలి. సో, ఇలాగ రిక్వైర్డ్ అయినప్పుడు మనం ఈ పవర్ ఎలక్ట్రానిక్స్‌లో యూజ్ చేస్తామనమాట ఈ థైరిస్టర్స్‌ని. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మోటార్స్ డ్రైవర్స్, లైటింగ్ సిస్టమ్స్, ఇంకా పవర్ కంట్రోల్ సర్క్యూట్స్‌లో ఇలా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌లో ఈ థైరిస్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, స్టూడెంట్స్ మీకు అర్థమైందా? పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? దాని యొక్క వర్కింగ్ ఏంటి? దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అని? ఇంకా థైరిస్టర్స్ అంటే ఏంటి? అవి ఎందుకు యూజ్ చేస్తాము అని నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.